సాక్షి భవిత యువత భవిష్యత్తుకు మార్గం విద్య ఉద్యోగ సమాచారంతో పాఠకుల అభిమానాన్ని చూరగొన్న సాక్షి భవిత నిన్నటి వరకు వారానికి ఒకసారి ప్రత్యేక సంచిక రూపంలో వెలువడింది. అయితే ఇక నుంచి ప్రతిరోజు సాక్షి మెయిన్లో 2 పూర్తి పేజీల్లో వెలువడుతుంది. సాక్షి భవిత కొత్త పేజీల ఆవిష్కరణ గుంటూరు, కరీంనగర్ జిల్లాలలో అంగరంగ వైభవంగా జరిగింది. విద్యార్థులు యువత భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తున్న సాక్షి భవిత కొత్త పేజీల ఆవిష్కరణ గుంటూరు జిల్లా పలకలూరు విజ్ఞాన్ కాలేజీలో కోలాహలంగా జరిగింది. విజ్ఞాన సంస్థల అధినేత లావు రత్తయ్య సాక్షి భవిత కొత్త పేజీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు హాజరయ్యారు. విద్యార్థులు, ఉద్యోగార్థుల ప్రయోజనమే లక్ష్యంగా కొత్త పేజీలు జతచేసే నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు సాక్షి ఈడీ కె రామచంద్రమూర్తి. ఇంతకుముందు వారానికి ఒక్కరోజు ప్రత్యేక సంచిక రూపంలో అలరించే సాక్షి భవిత ఇక నుంచి ప్రతిరోజు మెయిన్ పేపర్లోనే 2 పూర్తి పేజీల్లో ఉంటుందని చెప్పారు. పాఠకులు వీటిని చదివి ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలపాలని కోరారు. రకరకాల ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలు ఎదుర్కోవడానికి, సంసిద్ధం చేయడానికి ఏ స్కిల్స్ అయితే కావాలో అవన్నీ తెలియజేయడానికి నిత్యం 2 పేజీలు కేటాయిస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు 2 పేజీలు నిత్యం కేటాయించడం అంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఎందుకంటే చాలా పెద్ద సర్క్యులేషన్ పత్రిక కాబట్టి ఒక పేజీ ఒక పేజీ పెంచితే దాదాపు 3 లక్షల రూపాయల దాకా ఎక్కువ ఖర్చు అవుతుంది అదనంగా రోజుకి. అటువంటిది నెలల తరబడి ఇప్పుడు మొదలుపెట్టే ఇది ఆపకూడదు. పోలీస్ వారీ లాంటిది కాబట్టి పోలీస్ వారీ చేయాలని నిర్ణయించుకున్నాం. విద్యార్థుల కోసమని ఎక్కువ ఖర్చు అయినా సరే, ఎక్కువ శ్రమ అయినా సరే విద్యార్థులకి దోహదం చేసే విధంగా, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషం కలిగించే విధంగా, వాళ్ళకి విశ్వాసం కలిగించే విధంగా ఈ పత్రిక తేవాలని నిర్ణయించుకున్నాం. యువతకు ఉపయోగపడేందుకోసం ఈ అనుబంధ పత్రిక ప్రచురించినందుకు మరీ సాక్షి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరో అంశం ఎందుకు అనంటే, రెగ్యులర్ న్యూస్ మిగతా పేపర్ అంతా వాటి లైఫ్ గంట సేపో 2 గంటల సేపో ఉంటుంది. కానీ ఈ అనుబంధంలో ప్రచురించే విషయాలు అది ఒక మనిషి జీవితాన్ని నిర్దేశించవచ్చు, ఒక గొప్ప మంచి మార్గాన్ని సూచించవచ్చు. అనుకున్నటువంటి అనేకాలైనటువంటి ప్రయత్నాల్లో విఫలం కావటం అన్నటువంటి జరుగుతూ ఉంటుంది. విఫలం అవుతామనేటువంటి భయంతో, లేకపోతే ఒకసారి విఫలం అయ్యాం కనుక అని చెప్పేసి దాన్ని వదిలిపెట్టడం అన్నటువంటి ఉంటుంది. ఇంగ్లీష్లో మనకు మంచి ఒక సామెత ఉన్నది ఏమిటంటే, ఏ విన్నర్ విల్ నెవర్ క్విట్ అండ్ ఏ క్విట్టర్ విల్ నెవర్ విన్. And it should always be a winner, but should never be a quitter. మరోవైపు కరీంనగర్లో కూడా సాక్షి భవిత కొత్త పేజీల ఆవిష్కరణ పండుగ వాతావరణంలో జరిగింది. పలువురు విద్యావేత్తలు, ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. సాక్షి భవితను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆవిష్కరించగా ముఖ్య అతిథులుగా జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ నాగేంద్ర, ఎంసెట్ కన్వీనర్ రమణారావు, ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సాక్షి యాజమాన్యం ఆలోచించి భవిత అనే పత్రికను వారెత్తుందో వెలువడించడం చాలా అభినందనీయమని నేను అనుకుంటాను. టుమారో ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యెస్టర్డే. ఇది మాత్రమేతో మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకోసమే బాగా ఆలోచించే వాళ్ళు భవిత అనే ప్రశ్న ఎత్తుందో పెట్టారు. భవిత ఫ్యూచర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒక వార్తాపత్రికగా కేవలం వార్తలు ఇవ్వడానికే పరిమితం కాలేదు. పాఠకులకు స్నేహితుడిగా, ఓ గైడ్గా, ఫ్యామిలీ ఫ్రెండ్గా వ్యవహరిస్తూ వస్తుంది సాక్షి. విద్యారంగం కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, పిల్లల కోసం వైజ్ఞానిక రంగం కానివ్వండి, రకరకాల గైడెన్స్ ఇస్తూ రకరకాల విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండడమే కాకుండా, అట్లాగే మీరు గమనించే ఉంటారు, సాక్షి రెగ్యులర్గా చూసేవాళ్ళు, రైతుల కోసం, వ్యవసాయం కోసం మొట్టమొదటిసారిగా సాగుబడి అనే శీర్షికతో ఓ పేజీని ప్రారంభించింది కూడా సాక్షి. ఉద్యోగ అవకాశాల కోసము వాళ్ళు తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ ఏంటి, సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, తర్వాత ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయడము, ఇంటర్వ్యూలు అయిన తర్వాత ఉద్యోగాలు చేరిన తర్వాత ఎలా మెలగాలి ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి, ఇలాంటి విషయాలన్నీ ప్రతిరోజు విద్యార్థులకు అందించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో 2 పేజీలు ఎక్స్ట్రా ఇవ్వడం అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది రేపటి ఎడిషన్ నుంచి మీ అందరి ముందరికి వస్తుంది. అది తీసుకోవడానికి సాక్షి టీంకి చాలా కాంగ్రాచులేషన్స్. అండ్ యూ ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ సర్వీస్ టు యూత్ ఎంపవర్మెంట్. అండ్ వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తున్నారు. ఇంకా దాని గురించి అంటే ఇది ఆ భాగంలో
రమయ్య గారు ఏదైనా చెప్పారు, ఐ ఆల్సో సపోర్ట్ దోస్ ఫ్యాక్ట్స్. సాక్షి భవిత కొత్త పేజీల ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.